సుకుమార్ గారితో చేస్తే ప్రపంచంలో ఎవరి దగ్గర చేయొచ్చు. అంతేనా? ఆయన మెప్పితే అంతేనా? అంత అంత టఫా? ఆయన సాటిస్ఫై చేయాలంటే మామూలు విషయం కాదండి బాబా. పుష్ప, అల్లు అర్జున్ గారు, కోటీశ్వరుడేగా. అవును. ఆ సినిమా కోసం ఆ పిల్లోడు పడ్డ కష్టం అండి, అసలు మామూలు కష్టం ఉంటాయి అసలు. ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం? నాకు ఫస్ట్ ఇంకోటి, నేను డైరెక్టర్ అవ్వాలనే ఫస్ట్ నుంచి కోరిక నాకు. పుష్ప తర్వాత మీ లైఫ్ ఎలా మారిపోయింది సార్? నాకు తెలిసి పుష్ప అనేది, సుకుమార్ గారు అనేది నా లైఫ్ని, జీవితాన్ని నిలబెట్టినాడు. మారమని కానీ, తగ్గమని కానీ, పెరగమని కానీ, గెటప్ చేంజ్ చేయమని కానీ ఎవరన్నా అడిగారు అసలు? క్యారెక్టర్ తగ్గట్టు గెటప్లు మారుతుంటారంటే. సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా రెడీ ఉందా? రామ్ చరణ్ గారి అట్లా నచ్చితే వదిలిపెట్టరండి. రెగ్యులర్గా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయండి. మీరు మామూలుగా రెగ్యులర్గా చేసుకుంటే వెళ్ళినా కొన్ని కాస్ట్యూమ్ డ్రామాలు ఉంటాయి. అవును. ఇప్పుడు పుష్ప దగ్గరకు వచ్చేసరికి అది ఒక రకమైన అవును డ్రామా. చైన్ నరికేసుకొని ఒంటి చేత్తో యాక్ట్ చేయటం అనేది. అవునవును అదొకటి. పుష్ప తర్వాత మీ లైఫ్ ఎలా మారిపోయింది సార్? నాకు తెలిసి ఇండియన్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నిట్లు చేస్తారా? హిందీ వచ్చినాయి కానీ మనకు హిందీ మీద అంత పట్టు లేక మనం చేయలే. జాట్ చేసినట్టు మంచి సినిమా కాబట్టి. ఓకే. గోపీచంద్ అసలు పట్టుబడి చేయించాడు ఆ జాట్లో, హిందీ తెలుగు రెండు కలిపి. అవును. పోతే ఇప్పుడు ఆ గదర్ 2 డైరెక్టర్ గారు లేరు, శర్మ గారు. అవును. ఆయన అడుగుతున్నాడు హిందీ సినిమాకి. ఓకే. చూద్దాం అంటే నాకు భయం ఏంటంటే భాష మీద పట్టు లేకపోతే మనం సరిగ్గా చేయలేము. ఓకే. భాష మీద పట్టు. ఇప్పుడు తమిళ్ చేస్తున్నారు. తమిళ్ నాకు బాగా అర్థమైందండి, బాగా చేసుకుంటాను, అది బాగా ఇష్టం కూడా. ఓకే. మలయాళంలో అవకాశం వచ్చింది, అది నేను చేయలేదు. పుష్ప అనేది, సుకుమార్ గారు అనేది నా లైఫ్ని, జీవితాన్ని నిలబెట్టినాడు. పర్సనల్గా కూడా జీవితాన్ని. నా అయిపోయాడు ఇహను అజయ్ ఘోష్ గాడు, చివరి దశ వచ్చేసింది చచ్చిపోవడానికి అని అంటే. ఎందుకంటే కరోనా, విపరీతమైన కరోనా, భయపడిపోయి అసలు మొత్తం అయిపోయింది, అసలు వీక్ అయిపోయి. ఆ టైంలో నన్ను నిలబెట్టి, నువ్వు వద్దు రా ఒకసారి రా, నువ్వు చేయద్దులే, సినిమా చేయద్దులే, నా జనం అందరు ఉండరు, నేను ఉండను కదా అని పిలిపించి నిలబెట్టి. ఓకే. ఎంత కేర్ తీసుకుని చేశాడు ఆ మనిషి. ఎన్ని రోజులు ఉన్నారు సార్ పుష్ప షెట్లో? చాలా రోజులు ఉన్నా, 2 నెలలు దాదాపు డేస్ ఉన్నాయి, కానీ కొద్ది రోజులే. అంటే ఉంటాం కానీ ఆయనతో చేయడం అనేది, సుకుమార్ గారితో చేస్తే ప్రపంచంలో ఎవరి దగ్గర చేయొచ్చు. అంతేనా? ఆయన మెప్పితే. అంతేనా? అంత టఫా? అంటే స్పిల్బర్గ్, బోల్బర్గ్ వీళ్ళందరూ ఎవరి దగ్గర చేయొచ్చు. జేమ్స్ క్యామరూన్ వీళ్ళందరూ ఉండరు, పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా. అప్పటికి రాదు, అప్పటికి ఆయన సాటిస్ఫై కాడు. ఆయన సాటిస్ఫై చేయాలంటే మామూలు విషయం కాదండి బాబా. ఇంకా మనకి ఏంది, ఇంకా ఏం కావాలి అని అనుకున్న టైంలో ఆయన వచ్చి చిన్న మార్పు చెబుతాడు. అమ్మని అమ్మ ఇది ఎట్ట మర్చిపోయాం రా బాబు మనం, నిజమే కదా. ఏ సీన్లు సార్ అట్లాంటి? అన్నీ అన్నీ. కాకపోతే ఏంటంటే ఆయన దగ్గర నేను ఒక్కనే బయటపడ్డా కొద్ది టేకులతో. ఎందుకంటే ఆయనకి ఏం కావాలో కొద్దిగా నాకు పట్టుకుంటాం మనం. ఏంది, సో ఆ క్యారెక్టర్లు అట్లాంటి గ్రామాల్లో ఉండి, అదే మనం బాగా కమ్యూనిస్ట్ పార్టీలో అటు ఇటు తిరగటం, ఇవన్నీ తిరగటం, ఇవన్నీ జనంలో తిరిగిన వాళ్ళం కాబట్టి ఆ క్యారెక్టర్లు తెలుసు కాబట్టి, గ్రామాల్లో ఉండే క్యారెక్టర్లు ఇవన్నీ కూడా వాళ్ళ నేచరు అదేనండి. నాకు అందరు పెద్దవాళ్ళు చెబుతారు, అబ్జర్వేషన్, పరిశీలన దృక్పథం లేకపోతే నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు, రచయిత కాలేడు. సమాజాన్ని, మనిషిని, ప్రకృతిని చదవాలి కదండి. చదివితేనే అసలు దాని వెలుగులు సాహిత్యం, మళ్ళీ సాహిత్య వెలుగులు జీవితాన్ని చూడాలి. ఏంది ఆ సాహిత్యాన్ని వంట పట్టుకుని, ఎటువంటి సాహిత్యం ఉందండి తెలుగులో, ఎటువంటి కథ రచయితలు ఉండారు. ఓకే. ప్రస్తుతానికి మీరు ఎలా ఉన్నారో అలానే మిమ్మల్ని వాడుకుంటున్నారు ఇండస్ట్రీ. మారమని కానీ, తగ్గమని కానీ, పెరగమని కానీ, గెటప్ చేంజ్ చేయమని కానీ ఎవరన్నా అడిగారు అసలు? అంటే గెటప్ తగ్గట్టు, క్యారెక్టర్ తగ్గట్టు గెటప్లు మారుతుంటారండి. కొంచెం దాంట్లో వివేక్ ఆత్రేయ ముందుంటాడు, సుకుమార్ గారు ఇలా అందరూ ఉంటారు. సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా రెడీ ఉందా? రామ్ చరణ్ గారు ఖచ్చితంగా ఇస్తారండి. ఆయన అట్లా నచ్చితే వదిలిపెట్టరండి. అవును, అది ఆర్టిస్ట్ని నచ్చితే వదిలిపెట్టరు, మామూలుగా కాదు. ఫ్యూచర్లో ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం? నాకు ఫస్ట్ ఇంకోటి, నేను డైరెక్టర్ అవ్వాలనే ఫస్ట్ నుంచి కోరిక నాకు. కోరిక ఉండేది ఫస్ట్ చీరాల సిటీ కేబుల్ న్యూస్ రీడరు, ఆ తర్వాత విజయవాడ సిటీ కేబుల్ పర్వతనేని శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రామ్ డైరెక్టరు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ సి ఛానల్ ప్రోగ్రామ్ ఇవన్నీ చూసుకుంటా ఈ నటుండయ్యా బో కోసం ఇకను నట్టు అయిపోయింది.
అఫ్ కోర్స్ నేను అనేది ఫస్ట్ లోపల పడ్డ బీజం ఉంటది కదా ఉంటుంది, డైరెక్టర్ ఉంటుంది, డైరెక్టర్ ఉంటుంది. అనేది. నాకు ఉంటుంది కథలు కూడా నాకు కొంచెం అంటే జనంలో బాగా తిరిగిన వాళ్ళం కాబట్టి పెద్ద గారుండి కాబట్టి అన్నిటికంటే ముందు ఏంది మ్మ్. జనం సైకిల్ జనంలో కథలు ఇవన్నీ నాకు కొంచెం ఇది ఉంది. ఓకే, రెడీ చేశారు ఏమన్నా? ఉంటాయి చూద్దాం. ఓకే, సూపర్ అండి. అయితే మామూలు కదా. సరే, ఇది జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క మెట్లో ఒక్కొక్కళ్ళు కలుస్తుంటారు, ఒక్కొక్కళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్లు. ఇలా బెస్ట్ కాంప్లిమెంట్లు మీకు వచ్చింది ఎక్కడి నుంచి సార్? జ్యోతిలక్ష్మి సినిమా చేసిన తర్వాత రహమత్ నగర్లో రూమ్లో అన్నం వండుకుంటుంటే పూరి గారు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు. చేసి సార్ ఎప్పుడే నాగబాబు గారు కలిసి రే భలే ఆర్టిస్ట్ని పరిచయం చేశారు జగన్, నన్ను మంచి కాంప్లిమెంట్ కదా మీకు అని అన్నాడు. ఛాతీని తేడలిపోయిపోయింది. అదొకటి. మన విచారణ ఈ సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ రజనీకాంత్ గారి ఇంటికాడ చేసి ఆ సినిమా చూసిన తర్వాత ఇవరు యారు అజయ్ ఘోష్ తెలుగు అడిగారు. సూపర్ సూపర్ அவர் కంగ్రాచులేషన్స్ சொல்லுங்க అని చెప్తే అక్కడి నుంచి వెట్రిమారన్ గారు మాట్లాడించి రజనీకాంత్ గారితో మాట్లాడించారా? మాట్లాడి నిలబడ్డది గాడ్ బ్లెస్ యు అని చెప్పి అదొకటి. వావ్. అట్లా ఏముంటుంటాయి. రజనీకాంత్ గారితో ఇప్పటి వరకు పడలేదు కదా? ఆ జైలర్లో పడాల్సింది తప్పించుకున్నా. అవునా? అదే డేట్సా? డేటే. ఓకే. అట్లా పోతుంటే మన చేతులు ఏమి లేవు. అవునవునవును, వచ్చిందే మనకు వస్తుంది అంతే. మనకి 24 hours అయితే ఉంది అంతేగా, రోజుకి 24 గంటలే కదా చేతిలో ఉంది. అంతేగాని అది పోయింది ఇది పోయింది అది రాలేదు అబ్బా మనం ఏంటి ఇవన్నీ వేస్ట్. తెలుగు వన్